సీఎం రేవంత్ రెడ్డి మరోసారి విద్యార్థిగా మారనున్నారు. ఆయన ఇప్పుడు ఈ వయసులో ఒక ప్రముఖ స్కూల్లోని క్లాసులకు హాజరు కానున్నారు. అవును, అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ 21వ శతాబ్దం కోసం నాయకత్వం అనే అంశంపై వారం రోజుల కోర్సు నిర్వహిస్తోంది. ఈ కోర్సులో చేరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే దావోస్ కు బయలుదేరారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ సదస్సు ముగిసిన తర్వాత 23న అక్కడి నుంచి అమెరికాకు వెళ్తారు సీఎం. హార్వర్డ్ కెనడీ స్కూల్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ నిర్వహిస్తున్న వారం రోజుల కోర్సుకు సంబంధించి ఈ నెల 25 నుంచి 30 వరకు జరిగే క్లాసులకు విద్యార్థిగా రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. హార్వర్డ్ కెనడీ స్కూల్ నిర్వహిస్తున్న ఈ వారం రోజుల కోర్సును అనుభవజ్ఞులైన నాయకుల కోసం రూపొందించి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం. క్లిష్టమైన పరిస్థితుల్లో నాయకత్వం ఎలా ఉండాలి, అనిశ్చిత పరిస్థితులు, మార్పులు, విభేదాలను ఎలా ఎదుర్కోవాలి, అధికారంతో కాకుండా ప్రభావంతో ఎలా నడిపించాలి అనే అంశాలు ఈ కోర్సులో ఉంటాయి. ఈ కోర్సును మసాచ్యుసెట్స్ లోని హార్వర్డ్ కెనడీ స్కూల్ క్యాంపస్ లో ప్రత్యక్షంగా నిర్వహిస్తారు. ఇది ప్రధానంగా రాజకీయ నాయకులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, కార్పొరేట్ కంపెనీల డైరెక్టర్లు, సీఈఓలు, సీనియర్ మేనేజర్లు, స్వచ్ఛంద సంస్థల నాయకులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కోర్సులో పాల్గొనే వారికి నాయకత్వం అంటే ఆచరణ, సంఘర్షణలను సానుకూలంగా ఎలా మలుచుకోవాలి, ప్రజలను మార్పు దిశగా ఎలా ప్రేరేపించాలి వంటి అంశాలను బోధిస్తారు. వ్యక్తిగత నాయకత్వ శైలిపై లోతైన విశ్లేషణ ఉంటుంది. బోధనా విధానం, కేస్ స్టడీస్, గ్రూప్ డిస్కషన్స్, రియల్ లైఫ్ లీడర్షిప్ లో ఎదురయ్యే సమస్యలపై చర్చ, స్వీయ ఆత్మ పరిశీలన పద్ధతుల్లో ఉంటుంది. భారతదేశం నుంచి ఈ తరహా కోర్సుకు ప్రత్యక్షంగా హాజరై అభ్యసించనున్నారు తొలి సీఎం రేవంత్. అయితే హార్వర్డ్ కెనడీ స్కూల్ నిర్వహిస్తున్న కోర్సుకు హాజరయ్యేందుకు రేవంత్ రెడ్డి ఒక్కరే వెళ్తున్నారు. ఆయన వెంట ఏ మంత్రి, అధికారి వెళ్లడం లేదు. కాగా కోర్సు ముగిశాక యూనివర్సిటీ అందజేసే సర్టిఫికేట్ ను తీసుకుని అమెరికా నుంచి తిరుగు ప్రయాణమవుతారు. ఫిబ్రవరి 2న హైదరాబాద్ కు చేరుకుంటారు సీఎం రేవంత్ రెడ్డి.